హాయ్ హలో. ఈరోజు హ్యావ్ టు హ్యాస్ టు అంటే ఏంటి తెలుసుకుందాం. తెలుగులో చెయ్యాలి, వెళ్ళాలి, పాడాలి, తినాలి, ఇలా తెలుగులో ఏ పదం అయితే చివరిన లీతో ఎండ్ అవుతుందో దాన్ని హ్యావ్ టు లేదా హ్యాస్ టు ఉపయోగించి చెప్తాం. ఇది చాలా సింపుల్ టెక్నిక్. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఐ హ్యావ్ టు గో టు మార్కెట్. సో ఐ హ్యావ్ టు గో టు ద మార్కెట్, నేను మార్కెట్కి వెళ్ళాలి. దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తామంటే ఐ హ్యావ్ టు అనేది ఒక హెల్పింగ్ వెర్బ్. ఐ హ్యావ్ టు గో టు ద మార్కెట్కి వెళ్ళాలి. నెక్స్ట్ నువ్వు మార్కెట్కి వెళ్ళాలి. యూ హ్యావ్ టు గో టు ద మార్కెట్. యూ అంటే నీవు కాబట్టి. వాళ్ళు మార్కెట్కి వెళ్ళాలి. దే హ్యావ్ టు గో టు ద మార్కెట్. చాలా సింపుల్. నెక్స్ట్ వీ హ్యావ్ టు గో టు ద మార్కెట్, మనం మార్కెట్కి వెళ్ళాలి. వీ అంటే మనం కదా. అదేవిధంగా హ్యాస్ టు అనేది ఎప్పుడు ఉపయోగిస్తాం అంటే హీ, షీ, ఇట్కి హ్యాస్ టు ఉపయోగిస్తాం. హీ హ్యాస్ టు గో టు ద మార్కెట్, అతను మార్కెట్కి వెళ్ళాలి. షీ హ్యాస్ టు గో టు ద మార్కెట్, ఆమె మార్కెట్కి వెళ్ళాలి. షీ హ్యాస్ టు గో టు ద బ్యూటీ పార్లర్, అంటే ఆమె బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి. షీ హ్యాస్ టు కుక్, ఆమె వంట చేయాలి. రిమైనింగ్ అన్నిటికి మనం హ్యావ్ టు వాడతాం. బట్ హీ, షీ, ఇట్ అంటే ఆమె, అతను, ఇది, వీటికి మాత్రం మనం హ్యాస్ టు అనేది వాడతాం. హీ హ్యాస్ టు గెట్ అప్ 5 o'clock, అంటే అతను మార్నింగ్ 5 o'clock అతను నిద్ర లేవాలి. సో ఐ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి. యూ హ్యావ్ టు లెర్న్ మేనర్స్, నీవు మర్యాద, మేనర్స్ అనేది నేర్చుకోవాలి. ఐ హ్యావ్ టు టాక్ టు దెమ్, నేను వాళ్ళతో మాట్లాడాలి. ప్రతిదానికి హ్యావ్ టు ఉపయోగించి మనం చాలా సింపుల్గా సెంటెన్స్ ఫామ్ చేయొచ్చు. ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ, నేను నా కుటుంబాన్ని చూసుకోవాలి. వీ హ్యావ్ టు సిట్ అండ్ టాక్ టుగెదర్, మనం కలిసి కూర్చుని మాట్లాడుకోవాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏమంటాం? వీ హ్యావ్ టు సిట్ అండ్ టాక్ టుగెదర్, మనం కలిసి కూర్చుని మాట్లాడుకోవాలి. వాహనంపై మనం నెమ్మదిగా వెళ్ళాలి. దాన్ని ఎట్లా అంటాం అంటే ఇంగ్లీష్లో వీ హ్యావ్ టు గో స్లోలీ ఆన్ వెహికల్, మనం బైక్ నడిపేటప్పుడు చాలా నెమ్మదిగా వెళ్ళాలి. ఇట్ హ్యాస్ టు గో టు ద మార్కెట్, ఇది మార్కెట్కి వెళ్ళాలి. షీ హ్యాస్ టు డూ లాట్ ఆఫ్ వర్క్, ఆమె చాలా పని చేయాలి. ఇక్కడ చూడండి, హీ, షీ, ఇట్కి హ్యాస్ టు వాడడం. హీ హ్యాస్ టు గో టు ద ఆఫీస్, అతను ఆఫీస్కి వెళ్ళాలి. ఇవి రెగ్యులర్గా మనం యూస్ చేసే వర్డ్సే, అందుకే ఇవి చెప్తున్నాను. వీ హ్యావ్ టు లివ్ హ్యాపీలీ, మనం చాలా ఆనందంగా జీవించాలి. వీ హ్యావ్ టు ఆస్క్ అవర్ డౌట్స్, మన సందేహాలను మనం అడగాలి. క్లాసులో కానీ ఏదైనా సరే మనం ఎప్పుడైనా మనకు డౌట్స్ వస్తే ఏమని చెప్పాలి? వీ హ్యావ్ టు ఆస్క్ అవర్ డౌట్స్, మన సందేశాలని మనం అడగాలి. వీ హ్యావ్ టు కీప్ అవర్ సరౌండింగ్స్ క్లీన్, మన పరిసరాలను ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వీ హ్యావ్ టు కీప్ అవర్ సరౌండింగ్స్ క్లీన్. ఐ హ్యావ్ టు గో టు హైదరాబాద్, నేను హైదరాబాద్కి వెళ్ళాలి. యూ హ్యావ్ టు స్టడీ వెల్, నీవు బాగా చదువుకోవాలి. ఐ హ్యావ్ టు బ్రష్ ఎవ్రీడే, నేను ప్రతిరోజు బ్రష్ చేయాలి. ఐ హ్యావ్ టు గో టు కాలేజ్ ఎవ్రీడే, నేను రోజు కాలేజ్కి వెళ్ళాలి. ఐ హ్యావ్ టు ఎర్న్ మనీ, నేను చాలా డబ్బు సంపాదించాలి. ఐ హ్యావ్ టు డూ ద జాబ్, నేను ఉద్యోగం చేయాలి. సో వీ హ్యావ్ టు ట్రై టు స్పీక్ ఇంగ్లీష్, మన ఇంగ్లీష్లో మాట్లాడేందుకు ప్రయత్నం చేయాలి. ఐ హ్యావ్ టు గో టు ద హోటల్ టు హ్యావ్ టిఫిన్, నేను హోటల్కి వెళ్ళాలి టిఫిన్ చేయడానికి. ప్రతి పదం లీతో ఎండ్ అవుతుంది చూడండి. ఐ హ్యావ్ టు లెర్న్ మోర్ ఫ్రమ్ యూ, నేను నీ నుంచి చాలా నేర్చుకోవాలి. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అదర్స్, మనం ఇతరులని గౌరవించాలి. సో ఇప్పటి వరకు మీరు చూసింది హ్యావ్ టుని ఎలా ఉపయోగించాలనేది. దానికి మనం డోంట్ అనేది యాడ్ చేస్తే అది ఈజీగా నెగిటివ్ అవుతుంది అన్నమాట. సో చూడండి, ఐ డోంట్ హ్యావ్ టు గో టు డ్యూటీ, నేను ఈరోజు డ్యూటీకి వెళ్ళవసరం లేదు. యూ డోంట్ హ్యావ్ టు కమ్ హియర్, నువ్వు ఇక్కడికి రావనవసరం లేదు. ఐ డోంట్ హ్యావ్ టు గివ్ ఎక్స్ప్లెనేషన్స్ టు హర్, నేను ఆమెకి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఐ డోంట్ హ్యావ్ టు చీట్ యూ, నేను నిన్ను మోసం చేయవలసిన అవసరం లేదు. ఐ డోంట్ హ్యావ్ టు హైడ్, నేను దాచవలసిన అవసరం లేదు. యూ డోంట్ హ్యావ్ టు ఇంటర్ఫియర్ ఇన్ మై అఫైర్స్, ఏదైనా మనకు గొడవ జరిగినప్పుడు ఎదుటి వాళ్ళు అంటాం కదా, మీరు నా విషయంలో జోక్యం చేసుకోవద్దని. దాన్ని ఏమంటాం అంటే యూ డోంట్ హ్యావ్ టు ఇంటర్ఫియర్ ఇన్ మై అఫైర్స్.
సో దెన్ ఐ డోంట్ హ్యావ్ టు రివాల్వ్ అరౌండ్ యూ. నేను నీ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఏదో ఎవరికైనా మనం మనీ ఇచ్చాం అనుకో, వాళ్ళ చుట్టూ మనం తిరుగుతుంటాం. సో దాన్ని ఎట్లా చెప్తామంటే ఇంగ్లీష్లో ఐ డోంట్ హ్యావ్ టు రివాల్వ్ అరౌండ్ యూ. నేను నీ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. హీ డజంట్ హ్యావ్ టు డూ ఎనీ జాబ్. సో హీ షీట్కి మాత్రం మనం డోంట్ వాడడం, డజంట్ వాడతాం. ప్రీవియస్ వీడియోలో మనం చూసాం కదా, అట్లాగే ఇక్కడ కూడా మనం ఏం చేస్తాం అంటే డజంట్ వాడతాం, డోంట్ వాడడం. హీ డజంట్ హ్యావ్ టు డూ ఎనీ జాబ్. తనకు చాలా ఆస్తి ఉంది కాబట్టి అతను ఎటువంటి ఉద్యోగం చేయాల్సిన పని లేదు. దాన్ని ఎట్లా చెప్తాం? హీ డజంట్ హ్యావ్ టు డూ ఎనీ జాబ్. షీ డజంట్ హ్యావ్ టు లిజన్ టు యూ. ఆమె నీ మాట వినాల్సిన అవసరం లేదు. హీ డజంట్ హ్యావ్ టు స్టడీ వెల్. అతను బాగా చదువుకోవాల్సిన అవసరం లేదు. వై? బికాస్ హీఈస్ ఆల్రెడీ వెల్తీ. సో అలా హ్యావ్ టు ఉపయోగించి మనం తెలుగులో రావాలి, వెళ్ళాలి, చెయ్యాలి అంటే తప్పనిసరిగా మనం చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని హ్యావ్ టు లేదా